ఇంకా మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుడు ఏర్పరచుకున్న ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము ప్రతిరోజు 40 దినాలు శిలువ ధ్యాన కోరికలలో, ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి మనమందరము కూడా కలిసి దేశం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు, పెద్దల కొరకు, ఆపదలో ఉన్నవారి కొరకు, రోగుల కొరకు, శిక్షలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కొరకు మనమందరము కూడా కలిసి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం చేసిన ప్రార్థన దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు విశ్వాసముతో దేవుని యొక్క ప్రార్థనలో ప్రభువును స్తుతించినప్పుడు మీ ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప కార్యమును చేస్తున్నాడని మనమందరము కూడా తలంచిస్తూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన చేసిన కార్యములు మనం చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నాము, ఆనందిస్తూ ఉన్నాము. దేవుడు మన పట్ల, అనేకమైన దైవజనుల పట్ల, సంఘాల పట్ల, అలాగే అనేకమైన ప్రతి ఒక్కరు మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు కలిగేలా మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మన పక్షాన ఉండి గొప్ప న్యాయము సమకూరుస్తున్నాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆయన పడ్డ కష్టము, ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ హింస, ఆయన గురించి మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు శిలువ మీద పలికిన 3వ మాట మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈరోజు శిలువ మీద పలికిన 3వ మాట మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో మనం చూసినట్లయితే, శిలువ మీద నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఒక విన్నపాన్ని, ఒక ప్రవచనాన్ని ఆయన నోటి ద్వారాగా పలికి ఉన్నాడు.
మీరు కూడా మీ గ్రంథాలు తెరిచి చదవండి. ప్రభు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తూ ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద నుండి తన తల్లి యొక్క వేదన, తన తల్లి యొక్క కన్నీరు, తన తల్లి యొక్క గర్భశోకం, తన తల్లి యొక్క మూలుగు దేవుడు తన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఓ పక్కనేమో ఆయన శిలువ మీద ఉన్నాడు, ఒక పక్కనేమో ప్రజలందరూ కూడా ఆయన ద్వేషిస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో వంగ అపహాసిస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో దాహం, ఒక పక్కనేమో ఆయన చాలా నేర్చుకునిపోయాడు. ప్రియమైన దేవుని ఆయన శిలువ మీద నుండి ఆయన అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్న వారిని అందరినీ గమనిస్తూ ఉన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిన్నారు. చూడండి ప్రేమను జరుగుతున్నారు. వారే కాదు, వారితో కూడా తాను ప్రేమించిన శిష్యుడు కూడా ఆ శిలువ దగ్గర నిలిచిండుట ప్రభువైన యేసుక్రీస్తు చూశాడు. అక్కడ అంతమంది ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు తాను ప్రేమించిన శిష్యుడిని ఎందుకు చూశారు అన్న ఒక కోణంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు ఆ యొక్క శిష్యుడిని అనగా ఆయన దగ్గరగా చూశాడు, తన ప్రేమను చూశాడు, తన యొక్క వినయాన్ని చూశాడు, తన యొక్క తగ్గింపును చూశాడు, తన స్నేహితుడు తన తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఆయన గమనించాడు. నేను లేనప్పటికీ కూడా నేను ప్రేమించిన శిష్యుడికి నా తల్లిని అప్పగిస్తే ఇతను బాగా చూసుకుంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి నా తల్లిని అప్పగిస్తే బాగా చూసుకుంటారు అది ఆయన గమనించి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తూ, తన తల్లికి తన కుమారుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ గర్భాన్ని పుట్టకపోయినా పర్వాలేదు, ఈ రోజుని గర్భాన్ని పుట్టకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీని ఒక తల్లిగా
ఒక చెల్లిగా, ఒక సహోదరుడిగా, ఒక అక్కగా అభిమానినిస్తే చాలు. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. చెల్లితో మాట్లాడిన మాటలు విధానం వేరు, అక్కతో మాట్లాడే విధానం వేరు, సహోదరితో మాట్లాడిన మాటల విధానం వేరు, తల్లితో మాట్లాడిన మాటల విధానం వేరు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధానము సరిగ్గా ఈ రోజుల్లో కనిపించట్లేదు. స్త్రీ పురుషులందరూ కూడా దుర్భాషలు మాట్లాడటం, ఒకరికి ఒకరిని వేలెత్తి చూపించుకోవటం, ఒకరి పట్ల ఒకరు అసూయపడటం, ఒకరి పట్ల ఒకరు దూషించుకోవటమే అదే పనిగా పెట్టుకున్నారు. గాని ఒకరిని ఒకరు అభిమానించుకోవటం కానీ, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం కానీ ఇది లోకంలో కనిపించట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తాను ప్రేమించిన శిష్యుడిని చూశాడు. ఇతనైతేనే కరెక్ట్ అని దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు గనక తన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు గనక తన తల్లికి తన కుమారుడిని చూపించాడు. అమ్మా, నేను లేకపోయినా నేను చూసుకునే ఒక కుమారుడు ఉన్నాడు. అమ్మా, నేను లేకపోయినా నిన్ను ఆదరించేకునే కుమారుడు ఒకడున్నాడు. అమ్మ, నేను చూడకపోయినప్పటికీ కూడా నీకు ఒక కుమారుడిని అప్పగిస్తున్నాను. 9 నెలల మోసి కని పెంచిన కుమారుడే శిలువ మీద వేలాడుతూ తన తల్లి యొక్క పేగు కోతను ఆయన చూశాడు. అయ్యో, నేను లేకపోతే నా తల్లి ఏమైపోతుంది, నేను లేకపోతే నన్ను తల్లిని ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఆదుకుంటారు అని గమనించి ఆ చిలువ కింద ఉన్న కుమారుడిని చూశాడు. కుమారుడిని చూసి తన తల్లిని పిలుస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడు. ఆ తరువాత తన శిష్యుడిని చూసి, తను ప్రేమించిన శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లియు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్క తల్లికి తన కుమారుడిని చూపించాడు. ఆ శిష్యుడికి తన తల్లి లేని లోటు అక్కడ తల్లిని చూపించాడు. నేను అనుకుంటాను అతను పుట్టు పెరుగుండొచ్చేమో గాని తల్లిని చూసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. తన తల్లి యొక్క రొమ్ము పాలు తాగలేదేమో అనుకుంటా. తన తల్లి ఎలాగుంటుందో అతను చూడలేదేమో అనుకుంటా. కానీ తల్లి ప్రేమనే అతను చూపిస్తాడు. కుమారుడికి తన తల్లి యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ శిష్యుడికి తల్లి లేని లోటు అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను లేనప్పటికీ కూడా నీవే మీకు తల్లిగా ఉండు. నేను లేని లోటు అతనికి ఆమెకు రానవుతూ ఆమె నీ తల్లి, ఈ రోజు నుంచి ఆమె నీకు తల్లి. ఆమెను ఆదుకో, ఆమెను చేరతీవి. ఈ రోజు నుంచి ఆమె నీకు తల్లి. అమ్మా, ఈ రోజు నుంచి అతడు నీకు కుమారుడు.
అయితే ప్రియమైన దేవునికి బదులారా అయితే ఆమెను తన కుమారుడు పరిచర్య చేసింది. ఆ కుమారుడు ఆ తల్లిని దగ్గరికి తీర్చుకున్నాడు. ఆ కుమారుడు తన ఇంట చేర్చుకున్నాడు. అయితే ఈ రోజుల్లో ఎంతమంది తప్పుడుగా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి స్త్రీ పురుషులు ఒకే ఇంట్లో ఉంటే ఎన్ని అక్ర సంబంధాలు కలుగుతారో. వాళ్ళ తల్లంట, వాళ్ళ తండ్రి అంట, కొడుకంట, వీడెవడు కోరుకుంటాడు, వీడు వేరే వ్యక్తి, ఎవరైనా నమ్ముతారా అని వేరెక్కి చూపిస్తారు లోకలనే కాకులు. మనిషికి అర్థం లేని ప్రశ్నలు. నీకు తల్లి ఎలాగయ్యాడు, నీకు తల్లి ఎలాగయ్యింది, నీ కుమారుడు ఎలాగయ్యాడు, నీ కుమారుడు చనిపోయాడు కదా, ఇతర నీకు కుమారుడు ఎలాగయ్యాడు, మమ్మల్ని నమ్మేస్తాకి మోసం చేస్తున్నారా అని లోకలనే కాకులు ఎన్ని ప్రశ్నలు వేస్తారు, ఎన్ని రాళ్ళు ఇస్తారు, ఎన్ని హేళనమైన మాటలు మాట్లాడతారు. నరవలేని నాలుగుకి ఎన్ని మాటలైనా మాట్లాడతారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, తరువాత ఈ మాటలన్నీ చెప్పి శిష్యుడికి తల్లిని చూపించాడు, తల్లికి తన కుమారుడిని చూపించాడు. ఆ శిష్యుడు ఆ తల్లిని తన ఇంటిని చేర్చుకున్నాడు. కానీ తరువాత ఆ మాటలైన తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు తప్పుదినుకున్నాను అంటూ ఉన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్రలో అక్కడ పెట్టి ఉండని కనుక వారు ఒక స్పాంజిని చిరకతో నింపి ఈ సోపు పొడుగుకు తలదించి ఆయన చోటుకి, అనగా ఆయన ఉన్న చోటులో, అనగా శిలువ మీద వేలాడుతున్న ఆ యేసు క్రీస్తు ప్రభు వారికి నోటికి అందించారు. యేసు ఆ చిరకను పుట్టుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. ఈ రోజుల్లో తల వంచే పరిస్థితికి మన దిగజారకూడదు. యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు, ఏ నేరమో చేయలేదు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన తల వంచి ఆత్మను తన తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో తప్పు చేసినప్పుడే మనం తల వంచాలి, గాని తప్పు చేయలేనప్పుడు తల వంచే పరిస్థితిని మనము రానకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అవమానపరిచే పరిస్థితికి మనము దిగజారకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుని ఉండెను. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన శిష్యులలో
ఒకడు, ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించిన ఒకడు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని గూర్చి ఈయన చెప్పునో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అయితే యేసు రొమ్మున ఆనుకుని ప్రభువా వాడెవడిని ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు యేసు అంటున్నాడు, నేనొక ముక్కను ముంచి ఎవరికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క తీసుకుని ముంచి సీమోను కుమారుడని అగు ఇస్కరియోతు యోధకు ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మొక్క ముంచి పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. ఎప్పుడైతే సాతాను వాడిలో ప్రవేశించిందో యేసు నీవు చేస్తున్నది త్వరగా చేయమని అతనితో చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా, ఎందు నిమిత్తము అతనితో ఎలాగ చెప్పును అది భోజనములకు కూర్చున్న వారిలో ఎవరికీ అర్థం కాలేదండి. అసలు ఎవరికీ అర్థం కాలేదు. అయితే డబ్బు సంచి యోధా యొద్ద ఉన్నది కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుక్కునైనను పేదలకైనను ఇమ్మని ఏం అయినను యేసు అంటూ చెప్పినట్టు కొందరు అనుకున్నారు. యోధా ఇస్కరియోతు దగ్గర ఎప్పుడు డబ్బు సంచి ఉండేది, పెత్తనం. ఆ డబ్బు అతన్ని అహంకారంలోనికి ముంచేస్తుంది. డబ్బు ఉండొచ్చు, అది మంచిదే. డబ్బు మంచిదానికి ఉపయోగించాలి కానీ ప్రతిదానికి మనం ఉపయోగించాలి. వాళ్ళ దగ్గర డబ్బు సంచి ఉండేటప్పటికీ వాడిలో ఏమొచ్చేసింది అనంటే అహంకారం వచ్చేసింది. ఇంకా డబ్బు వచ్చేస్తుందేమో, ఇంకా డబ్బు సంపాదించొచ్చేమని అక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని నేను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు? వాళ్ళు ఏం చూసి ఇచ్చారు? 30 నాణ్యములు చూసి వాడికి ఇచ్చారు. బేరమాడుతున్నాడు. 30 నాణ్యములైనా అని అడుగుతూ ఉన్నాడు. యేసు వయసు అప్పటికి 30 సంవత్సరాలు అని లెక్క కట్టి యేసు వయసు 30 సంవత్సరాల వరకు కూడా అతను మాకు ఏమీ హానికరం చేయలేదు గాని ఈ 3.5 సంవత్సరంలో అతను బాగా మమ్మల్ని హింసించాడు. మేము తక్కువ చేస్తాము, అందుకే 30 నాణ్యాలు ఇస్తాము అని 30 నాణ్యాలు ఆ సాతానుగాడైన యోధా ఇస్కరియోతుకి ఇచ్చాడు. అక్కడ నుండి పట్టుకున్నాడు. యేసును ఎక్కడ అప్పగించాలో ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ప్రయత్నాలు చేసి ప్రభువైన యేసుక్రీస్తును 30 నాణ్యాలకు అమ్మేసుకొని ఆయన శిలువకి అప్పగించాడు. సరే, అప్పగించిన వ్యక్తి ఏమైనా బ్రతికాడా? తెలుసుకున్నాడు, అయ్యో ఒక నీతిమంతుడిని చంపేసుకున్నానే, ఒక నీతిమంతుడిని నేను సిలువ వేసి వీచిల చేశానే అని ఆ డబ్బు సంచి ఆ చెట్టు కింద పడేసి ఉడిపోసుకొని చనిపోయాడు. మరి ఒక దిక్కునుంటది, పేగలు బయటకు వచ్చి చనిపోయాడు అన్న విషయాన్ని మనం చూస్తాం.
ఎంత ఘోరం! ఒక నీతిమంతుడిని అప్పగిస్తూ, ఒక నీతిమంతుడి మీద అన్యాయంగా మనం ముద్ర వేస్తే వాడెన్నటికీ బ్రతకడు. బ్రతికడా యోధ బ్రతకలేదండి. 12 మంది ఆది అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు. యోధ ఇస్కరియోతులో సాతాను ప్రవేశించింది. సాతాను వాడుకొని వాడిని ఏం చేస్తుంది? ప్రేరేపించింది, వాడిని చంపించేసింది. సాతాను గారు చేసే పనులు అవి. నీకు ముందు డబ్బు చూపిస్తాడు, గృహాలు చూపిస్తాడు, ఆస్తులు చూపిస్తాడు, ఐశ్వర్యం చూపిస్తాడు, ఘనతలు చూపిస్తాడు, మరి అనేకమని చూపిస్తాడు. అన్ని చూపించి లాస్ట్కి వచ్చినప్పటికీ వాడి విచ్చలవిడిగా అయిపోయి లాస్ట్ ప్రాణాలు కోల్పోతాడు. సాతానుగాడు సమస్తం ఇస్తాడు, మొత్తం ఇస్తాడు. నీవు హెచ్చింపబడేంత వరకు ఇస్తాడు. డబ్బుకు లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు, బట్టకు లోటు ఉండదు, గృహాలకు లోటు ఉండదు. కానీ మరి నువ్వెక్కడికి వెళ్ళినా నేను గౌరవిస్తాడు. కానీ రక్షణ అనేది నీకు ఉండదు. ఎందుకో తెలుసా? అహంకారానికి దగ్గరగా ఉన్నావు, రక్షణకు నువ్వు దూరంగా ఉన్నావు కనుక ఏది కావాలో నన్ను కోరుకోమని దేవుడు అడుగుతున్నాడు. మనం కోరుకునేది ఏంటంటే, ఏమీ లేకపోయినప్పటికీ కూడా నాకు కావాల్సింది రక్షణ. రక్షణ లేకపోయినా పర్వాలేదు, నేను నా దేశంలో, నా ప్రాంతంలో దూరంగా బ్రతికేస్తాను అని నువ్వు బ్రతుకు. ఘనతలు, గౌరవాలు ఏమి నీ ఎంతలు, రక్షణ ఒకటే నీ ఎంతైనా. చూసాం కదా, డబ్బు సంఖ్య ఎప్పుడు యోధ ఇస్కరియోతు దగ్గర ఎప్పుడు డబ్బు ఉండేది. డబ్బు ఉండుకొంది అనేకమైన చెడు ఆలోచనలు వచ్చేవి. లాస్ట్ కి రక్షకుడైన యేసుక్రీస్తుని అమ్మేశాడు. అమ్మేసిన ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు, ఈ చెట్టుకి వేలాడుతున్నాడు. ఆయన శిలువలో మరణించాడు, ఇది చెట్టుకి ఊరిపోసుకుని చనిపోయాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ప్రేమను జరుగుతున్నాడు. మరి ఒక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక మాట మనకు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుని అని పేతురుతో చెప్పను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమకేను. 8వ వచనం, ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చేది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నింపబడి ఉన్నాడు. చేపలంతా విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలియనందున నీవెవడవని శిష్యులు ఎవడును ఆయనను అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టెను. అలా చేపలను కూడా పంచిపెట్టెను.
యేసు మృతులలో నుండి లేచిన తరువాత ఆ శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. చూడండి ప్రేమంతనికి బిడ్డలారా, ఆయన మూడోసారి వారికి శిష్యులకు కనబడినట్లు చూస్తూ ఉన్నాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని ఆయనను అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్తున్నాను. అయితే యేసు నా గొర్రెల పిల్లలను మేపమని అతనితో చెప్తున్నాను. మరి ఒకసారి మనం చూసినట్లయితే మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని 2వసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పను. 3వసారి మనం చూసినట్లయితే యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగను. నన్ను ప్రేమించుతున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరుగు ఉన్నవాడువు, నిన్ను ప్రేమించుతున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పను. అయితే యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనులవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోట్లకు వెళ్ళుకుంటువి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు సాగుతూ వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టమైన చోటికి నేను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పిస్తున్నానని అతనితో చెప్తూ ఉన్నాడు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెల ఖాయము, నా గొర్రెల మేపము. ఈ రోజున కూడా ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు అడుగుతూ ఉన్నాడు, నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. మరి ఒకసారి మనం చూసినట్లయితే ఆయన నిన్ను నన్ను ఆయన అడుగుతూ ఉన్నాడు. అడిగిన దానికి మనము ఏమి సమాధానం ఇస్తున్నామో ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనములో చూసినట్లయితే, సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు ఎంబడి పోవుచుండని, ఆ శిష్యుడు ప్రధాన యాజకుడు నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగుటిలోనికి యేసుతో కూడా వెళ్ళను. పేతురు ద్వారములంత బయట నిలిచి ఉండేను గనుక ప్రధాన యాజకుడు నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వార పరికరాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ద్వారములంతా కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవు ఈ మనుషుల శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కానెలను. చూడండి ప్రియమైన దేవుని, పేతురు అబద్ధం ఆడినట్లు కాను అని చెప్పాడు. నువ్వు 3 సార్లు అబద్ధం ఆడినప్పుడే కోడుకు వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడుకు వస్తుంది. మనం కూడా ఈ రోజుల్లో చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. నువ్వెవరో మాకు తెలియదన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. తెలుసుండి కూడా మనం తెలియదు, నాకేమీ తెలీదు, అతను ఎవరో నాకు తెలియదని మనము సమాధానం ఇస్తూ ఉన్నాం. చూడండి ప్రేమను తెలిసి పెట్టాలి. మరి ఒక మాటని చూపించి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మీరు కూడా చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55 వచనం 56 వచనంలో మనం చూసినట్లయితే, యేసునకు ఉపచారము చేసి గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి నిలిచిస్తుండేది. వారిలో మగ్దలైన మరియు యాకోబు, యోసేపు అని వారి తల్లి అయిన మరియు జబదయి కుమారులు తల్లియు ఉండేది. యేసు శిష్యుడిగానున్న అరమతి యోసేపు అనొక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
పిలాతునకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి మరి అప్పగించి నాకు చేపించాను. యేసు దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చెట్టి తాను రాతలో దొరికించినందున కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొల్లించి వెళ్ళిపోయాడు. మగ్దలేని మరియు ఈరక మరియు అక్కడే సమాధి ఎదురుగా కూర్చుని ఆ సమాధి అద్దె నుండి ఆ యొక్క ముగ్గురు కూడా వెళ్ళిపోకుండా ఆ సమాధి అద్దె దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన స్త్రీలు మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉండిపోరు ఈ స్త్రీలందరూ. అందుకే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు అని ప్రభువు సెలవిచ్చాడు. ఈ రోజు స్త్రీ యొక్క వాళ్ళ యొక్క పాత్ర మనం చూసినట్లయితే స్త్రీ ఒక తల్లి, స్త్రీ ఒక సహోదరి, స్త్రీ యొక్క అక్క, స్త్రీ యొక్క చెల్లి, స్త్రీ యొక్క అమ్మ, స్త్రీ యొక్క భార్య. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. స్త్రీలను మనం గౌరవిద్దాం, స్త్రీలను మనము అభిమానిద్దాం, స్త్రీలను మనము ప్రేమిద్దాం, స్త్రీతత్వాన్ని గౌరవిద్దాం. ఆదాము యొక్క ఎముకలో నుండి స్త్రీ నిర్మింపబడి ఉంది. ఆదిలోనే స్త్రీ పురుషులను దేవుడి సమకూర్చాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క తల్లిని ఒంటరిగా విడిచిపెట్టకుండా కుమారుడు లేని లోటు, కుమారుడికి తల్లి లేని లోటు అక్కడ తీర్చాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, శిష్యుడా ఇదిగో నీ సహోదరుడు అని చెప్పి మన దేవునికి బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని కనుక ఆశీర్వాదం ఉండాలని కోరుకున్న మాటలు ముగిస్తాం. కొంచెం మాటలు దేవుడు ఇచ్చిన కాక ఆమె